హైకోర్టు ఆదేశించినా మళ్లీ అదే నిర్లక్ష్యం. మాజీ సీఎం వైఎస్ జగన్ భద్రతపై హైకోర్టు ఆదేశాలను పట్టించుకున్నట్లుగా చంద్రబాబు ప్రభుత్వం వ్యవహరిస్తోంది. వైఎస్ జగన్ జెడ్+ భద్రతలో ఉన్నా కూడా నంద్యాల పోలీసులు తగిన జాగ్రత్తలు తీసుకోవడంలో పూర్తిగా విఫలమయ్యారు. ఫలితంగా నంద్యాల జిల్లా సీతారామపురం పర్యటనలో వైఎస్ జగన్ మరోసారి ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆయన సెక్యూరిటీకే ముప్పు ఏర్పడే విధంగా జరిగిన సంఘటనలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు జెడ్+ సెక్యూరిటీ భద్రత ఉన్నా కూడా ఆ స్థాయిలో ప్రభుత్వం భద్రత కల్పించకపోవడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేతగా జిల్లాలలో పర్యటిస్తున్న సమయంలో ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై విమర్శలు వస్తున్నాయి. ఇటీవల వినుకొండకు వెళ్లిన సందర్భంలోనూ సరైన బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని ప్రభుత్వం కేటాయించలేదు. ఆ తర్వాత విజయవాడ పర్యటనకు వెళ్లిన సమయంలోనూ సరైన భద్రత కల్పించకపోవడంతో వైఎస్ జగన్ చాలా ఇబ్బంది పడ్డారు. జనం మధ్యలో ఉంటున్న సమయంలో పోలీసులు ఆయన భద్రతను పూర్తిగా వదిలేస్తుండడం ఆందోళన కలిగించింది. ఇక ఇప్పుడు నంద్యాల జిల్లా సీతారామపురం పర్యటనలోనూ అడుగడుగునా పోలీసుల వైఫల్యం కనిపించింది. జెడ్+ సెక్యూరిటీ స్థాయిలో ముందస్తు జాగ్రత్తలు తీసుకోకపోవడంతో వైఎస్ జగన్ సీతారామపురం పర్యటనలో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. 3-4 చోట్ల అనూహ్య రీతిలో యువకులు వైఎస్ జగన్ ప్రయాణిస్తున్న కారుపైకెక్కడం తీవ్ర ఆందోళన కలిగించింది. ఓర్వకల్లు ఎయిర్పోర్ట్ నుంచి సీతారామపురం వస్తుండగా చాపిరేవుల టోల్గేట్ దాటుతున్న సమయంలో ఓ యువకుడు హఠాత్తుగా వైఎస్ జగన్ ప్రయాణిస్తున్న కారుపైకి ఎక్కి బోనెట్ పై పడుకోవడంతో పార్టీ నేతలు ఆందోళనకు గురయ్యారు. అతన్ని బతిమాలి కారు మీద నుంచి కిందకు దింపారు. ఈ సమయంలో పోలీసులు సమీపంలో ఎక్కడా కనిపించలేదు. అలాగే ఐలూరు మెట్ట చందమామ ఫంక్షన్ హాలు దగ్గర వైఎస్ జగన్ వెళుతున్న కారుపైకి ఓ యువకుడు హఠాత్తుగా ఎక్కడం కలకలం రేపింది. అతను కారుపై నిల్చుని వైఎస్ జగన్ చేతులు పట్టుకుని గుంజే ప్రయత్నం చేశారు. వెంటనే చుట్టూ ఉన్నవాళ్లు తేరుకుని ఆ యువకుణ్ణి బలవంతంగా కిందకు దింపారు. ఈ 2 సంఘటనల తరువాత కూడా ఇదే విధంగా పలు చోట్ల పోలీసుల వైఫల్యం కొట్టొచ్చినట్లు కనిపించింది. వైఎస్ జగన్ సీతారామపురం చేరుకుని సుబ్బరాయుడు కుటుంబాన్ని పరామర్శించడం కోసం కారు దిగుతుండగా తీవ్ర స్థాయిలో తోపులాట జరిగింది. అతి కష్టం మీద వైఎస్ జగన్ అక్కడి నుంచి సుబ్బారాయుడు ఇంటి లోపలికి వెళ్లగలిగారు. జనం తాకిడి ఎక్కువగా ఉంటుందని పోలీసులు ముందుగా ఊహించకపోవడంతో పాటు వైఎస్ జగన్ భద్రత కోసం ఏర్పాటు చేసిన రోప్ పార్టీ కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు స్పష్టంగా కనిపించింది. ఇక సుబ్బారాయుడు కుటుంబాన్ని పరామర్శించి బయటకు వస్తున్న సందర్భంలో వైఎస్ జగన్ పైకి జనం దూసుకురావడంతో ఉక్కిరి బిక్కిరైన పరిస్థితి ఎదురైంది. జనం తాకిడికి వైఎస్ జగన్ ప్రయాణించిన బుల్లెట్ ప్రూఫ్ వాహనం కూడా సొట్టబడింది. ముందు భాగంలోని ఎడమవైపు అద్దాలు పీటలు వారాయి. అక్కడి నుంచి తిరుగు ప్రయాణంలోనూ హఠాత్తుగా ఓ యువకుడు వైఎస్ జగన్ ప్రయాణిస్తున్న కారు ఫుట్ రెస్ట్ పై వేలాడడంతో ఓ పోలీస్ కానిస్టేబుల్ వెంటనే తేరుకుని ఆ యువకుణ్ణి కిందకు దింపడానికి పరుగులు పెట్టాల్సి వచ్చింది. వైఎస్ జగన్ కు మంచి కండిషన్ లో ఉన్న బుల్లెట్ ప్రూఫ్ వాహనంతో పాటు జెడ్+ భద్రతకు తగిన విధంగా జాగ్రత్తలు తీసుకోవాలని ఇప్పటికే హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. వినుకొండ పర్యటనలో ప్రభుత్వం సరైన కండిషన్ కలిగిన బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని కేటాయించకపోవడంతో పాటు భద్రత కుదించింది. దీనిపై వైఎస్ జగన్ హైకోర్టును ఆశ్రయించారు. పిటిషన్ను విచారిస్తున్న క్రమంలోనే న్యాయస్థానం వైఎస్ జగన్ భద్రతకు సంబంధించి ఆదేశాలు జారీ చేసింది. అయితే ప్రభుత్వం హైకోర్టు ఆదేశాలను ఎక్కడా పరిగణనలోకి తీసుకున్నట్లు కనిపించలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం వైఎస్ జగన్ కు 2 కానిస్టేబుళ్లతో మాత్రమే వ్యక్తిగత భద్రత కొనసాగుతోంది. జనం ఎక్కువగా వచ్చే చోట ముందుకు దూసుకొచ్చే వారిని ఆ 2 భద్రతా సిబ్బంది నియంత్రించలేకపోతున్నారు. దీంతో ఏకంగా మాజీ సీఎం వైఎస్ జగన్ జనం మధ్యలో నలిగిపోవడం, తోపులాటలలో చిక్కుకుపోవడం కూడా కనిపించింది. వైఎస్ జగన్ జిల్లాలలో పర్యటిస్తున్న సమయంలో స్థానిక పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నా ఆయన భద్రత విషయంలో మాత్రం నిర్లక్ష్యం వహిస్తున్నారని వైఎస్ఆర్సీపీ నేతలు అంటున్నారు. ప్రభుత్వ పెద్దల ఆదేశాలతోనే నంద్యాల పోలీసులు కూడా వైఎస్ జగన్ భద్రతపై చూసి చూడనట్లు వ్యవహరించారని మండిపడుతున్నారు.
పోలీసుల నిర్లక్ష్యం తమ అధినేత ప్రాణాలకు ముప్పు కలిగించేలా ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా చంద్రబాబు సర్కార్ వైఎస్ జగన్ కు సరైన భద్రత కల్పించాలని వైఎస్ఆర్సీపీ డిమాండ్ చేస్తోంది.